హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్వై కుకింగ్ ఛానల్. ఇలా సింపుల్గా ఈజీగా 10 మినిట్స్లో బగారా రైస్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసి నానబెట్టుకోండి. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకోవడానికి ట్రై చేయండి. టైం లేకపోతే పర్వాలేదు. బాస్మతి రైస్ని ఎక్కువ టైమ్స్ వాష్ చేయకండి, రైస్ విరిగిపోతాయి. ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని కాస్త ఆయిల్ వేసుకోండి. నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం గీ యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర నెయ్యి లేకపోతే ఓన్లీ ఆయిల్ యాడ్ చేసుకోండి. బగారా రైస్కి కొద్దిగా ఆయిలే సరిపోతుంది. మనం బిర్యానీకి యూస్ చేసే అంత ఆయిల్ ఏం యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత కొన్ని దాల్చిన చెక్క, అలాగే 2-3 యాలక్కలు, అలాగే కొన్ని లవంగాలు యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 10 లవంగాలు తీసుకున్నాను. అలాగే ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకోండి. ఈ స్పైసెసేనండి రైస్ టేస్ట్ మొత్తం. అలాగే కాస్త షాజీరా యాడ్ చేసుకోండి, లేకపోతే నార్మల్ జీరా యాడ్ చేసుకోండి. ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా వీడియోలో లాగా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి, అప్పుడే మనకి ఆనియన్ టేస్ట్ తెలుస్తుంది. ఆనియన్స్ బాగా వేగాలండి. ఇప్పుడు ఒక 2-3 పచ్చిమిర్చి తీసుకొని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి చాలా ఇంపార్టెంట్ బగారా రైస్లో. ఇప్పుడు ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి కాస్త సాల్ట్ యాడ్ చేసుకోండి. రాక్ సాల్ట్ ఉంటే రాక్ సాల్ట్, లేదా నార్మల్ సాల్ట్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ మార్చేయకండి, దమ్ బిర్యానీకి వేసుకుంటున్నట్లు. ఇలా ఫ్రై అయితే చాలు, వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ ఉంటుందండి. పచ్చివాసన వస్తే బాగుండదు రైస్. సో మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి, అలాగే పుదీనా యాడ్ చేసుకోండి. పుదీనా కూడా చాలా ఇంపార్టెంట్ బగారా రైస్లో, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవన్నీ బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్లో మగ్గిపోతాయి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకోండి. రైస్ వేసాక మెల్లగా ఫ్రై చేసుకోండి, ఎందుకంటే మనం నానబెట్టుకున్నాం కదా, విరిగిపోతాయి రైస్. ఒకవేళ మీరు నానబెట్టుకోకపోయినా కూడా బాస్మతి రైస్ సెన్సిటివ్గా ఉంటాయి. సో స్లోగానే మిక్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లు మెల్లగా ఒక 5 మినిట్స్ రైస్ని ఇలాగే ఫ్రై చేసుకోండి. అప్పుడు మసాలా, కొత్తిమీర, పుదీనా టేస్ట్ కూడా బాగా పడుతుంది రైస్కి, మనకి ఇంకా ఎక్కువ ఫ్లేవర్ తెలుస్తుంది. ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. మీరు ఒకవేళ పాత బాస్మతి రైస్ యూస్ చేస్తున్నట్లయితే 2 గ్లాసెస్ వాటర్ వేసుకోండి 1 గ్లాస్ రైస్కి. అదే కొత్త బాస్మతి రైస్కి అయితే ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి. ఈ టైంలో మీరు ఉప్పు యాడ్ చేసుకోండి. ముందుగా మనం ఆనియన్స్లో కూడా ఉప్పు యాడ్ చేసుకున్నాం కదా, సో కాస్త చూసుకొని ఉప్పు యాడ్ చేసుకోండి, అంతే, ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు కాసేపు బాయిల్ అయిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూడండి, రైస్ ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది కదా. ఇప్పటిదాకా హై ఫ్లేమ్లోనే పెట్టి బాయిల్ చేసుకోండి. చూడండి ఇలా 90% రైస్ అయితే నాకు బాయిల్ అయిపోయింది. నేను ఒకసారి రైస్ పట్టుకొని చూస్తున్నాను, చూడండి బాగా ఉడికింది. ఇలా ఉడికిన తర్వాత 5 మినిట్స్ రైస్ని గాలిపోకుండా మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి. అస్సలు హై ఫ్లేమ్ పెట్టకండి, అప్పుడే మనకి పొడి పొడిగా వస్తుంది అన్నము. చూడండి 5 మినిట్స్ తర్వాత రైస్ అయితే కరెక్ట్గా ఉడికిపోయింది, వాటర్ కూడా ఏం లేవు, పర్ఫెక్ట్గా రైస్ ఉడికిపోయింది. కానీ కాస్త మాయిశ్చర్గా ఉంది కదా, అదే కొంచెం తడిగా ఉంది కదా, దానికోసం స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ వదిలేసేయండి, అంతే. రైస్ పొడి పొడిగా వచ్చేస్తుందండి. చూడండి ఇప్పుడు నేను మూత ఓపెన్ చేస్తున్నాను, చూడండి పర్ఫెక్ట్గా రైస్ పొడి పొడిగా వచ్చేసింది 10 మినిట్స్ పక్కన పెట్టేయడం వల్ల. నేను ఫస్ట్ టైం బగారా రైస్ తిన్నప్పుడు చాలా నచ్చిందండి, చాలా లైట్గా అనిపించింది తినడానికి. అసలు ఏం మసాలా పౌడర్స్ యాడ్ చేయం కదా, సింపుల్గా లైట్గా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇంకెన్నో రెసిపీస్ కోసం మన ఎస్వై కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.